ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయిపోయిందా? ఎందుకక్క నీకు స్వీటీ అంటే అంత కోపం? వదినా, స్వీటీ దొంగ కాదు. తను ఏ దొంగతనమూ చేయలేదు, చెయ్యదు. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. అయినా కూడా తనని ఇన్నేసి మాటలు అంటున్నారంటే ఇది కరెక్ట్ కాదు వదినా. తప్పుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ధర్మావతి గారు, ధర్మావతి గారు, కాస్త సైలెంట్ గా ఉండండి. ప్లీజ్ రండి. నమస్తే అండి. నన్ను క్షమించండి ధర్మావతి గారు. ఏమైంది? నిన్న బర్త్డే పార్టీలో నెక్లెస్ దొంగతనం జరిగిందని మిమ్మల్ని అవమానించారు కదా. దానికి మీరు సారీ చెప్పడం దేనికి? తప్పు మా వైపే ఉంది కదా. ఈ బొడ్డు దాన్ని చేరదీసి ఇంట్లో పెట్టుకున్నందుకు మాకు తగిన శాస్తే జరిగింది. ఆ పాపను ఏమీ అనకండి, ఇందులో తన తప్పేమీ లేదు. ఏంటి మీరనేది? అవును ధర్మావతి గారు, ఆ నెక్లెస్ కొట్టేసింది, దాన్ని మీ బ్యాగ్లో వేసింది మా బంధువులావిడే. అందరూ వెళ్ళిపోయాక ఆ ఫోటోగ్రాఫర్ అసలు దొంగ ఎవరో తన కెమెరా రివైండ్ చేసి చూపించాడు. చూడండి. నిన్న మీ స్వీటీ అందరి ముందు తనే దొంగతనం చేసిందని ఒప్పుకునేసరికి నిజంగా తనే దొంగేమో అనుకున్నాను. కానీ వీడియో చూసాక అర్థమైంది తనెంత గొప్ప పని చేసిందో అని. నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు ఫ్రెండు. అయినా ఏ రోజు నాకు ఆ లోటు తెలియలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నానమ్మ. నేను తన సొంత మనవరాల్ని కాకపోయినా చాలా ప్రేమగా చూసుకుంది. నేను అడిగింది తెచ్చి ముందు పెట్టేది, నా కోసం ఏమైనా చేసేది. అందుకే తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటా. ఆస్తులు కాపాడే వారసులుంటే గొప్పగా ధర్మావతి గారు. ఇలా నలుగురిలో గౌరవం కాపాడేవాళ్లే గొప్ప.
చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన రావటం, నానమ్మ పరువు కాపాడటం కోసం నింద తన నెత్తిని వేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి మనవరాలు ఉండడం నిజంగా మీ అదృష్టం ధర్మావతి గారు. అనవసరంగా ఈ పాప నింద మోస్తుందని మీ అందరికీ తెలియచెప్పాలని వచ్చాం. వెళ్ళొస్తామండి. ఉంటానండి. ఒక్క నిమిషం వదినా. స్వీటీ గురించి అన్నేసి మాటలన్నావు, ఇప్పుడేమంటారు? కవర్ పేజ్ చూసి బుక్ని అంచనా వేయకూడదు వదినా. చూసావమ్మా, స్వీటీ గురించి తెలిసి నువ్వు కూడా తను అపార్థం చేసుకున్నావు. తను దొంగతనం చేసిందంటే నమ్మావు. అందుకే అన్ని నిజాల్ని కళ్ళతో చూడలేవు, కొన్నిటిని మనసుతో చూడాలి. అయినా మన వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేసావని అడగకూడదు ఫ్రెండు, ఎంత చేసావని అడగాలి. తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, నీ మనసు అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అమ్మా స్వీటీ, ఈ నాన్నమ్మని క్షమిస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.